ఓకే, ఈ కనిపించేది డిండి ప్రాజెక్టు 1943లో నిజాం కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు 12,835 ఎకరాలకు 12,835 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ ప్రాజెక్టు ఇంత నిండుకుండల నీళ్లు ఉండేవి కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా చాలా ఎండి ఉండేవి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వచ్చింది అనే వాళ్లకు సో ఈ ప్రాజెక్టు అనేది కనబడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 విద్యాసాగర్ ఎత్తిపోతల పథకం, ఇప్పుడు దీని డిండి కాదు, 6 విద్యాసాగర్ ఎత్తిపోతల పథకం హైదరాబాద్ సాగునీళ్ళు ఇవ్వడానికి మరి తెలంగాణ నీటిపారుదల నిపుణుడు 6 విద్యాసాగర్ పేరు మీదుగా 6 విద్యాసాగర్ ఎత్తిపోతల పథకం దీనికి పేరు పెట్టారు. దీనికి నీళ్లు నిజాలు అనే పుస్తకం రాశారు ఆయన. ఈ విధంగా అక్కడ కనిపిస్తున్నటువంటి చేపలు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకు చేపలు అమ్మే వాళ్ళు కూడా జీవనోపాధి, అక్కడ గుడిసెలు కనిపిస్తున్నాయి దూరంగా, అంటే ఈ చేపలు అమ్మే వాళ్ళు కూడా జీవనోపాధి లభిస్తున్నది. రైట్, ఈ విధంగా అక్కడ పచ్చని పంటలు కూడా మనకు దూరం నుంచి పచ్చని పంటలు మనం చూడవచ్చు. ఆ పచ్చని పంటలు కూడా వరిసేను కూడా, అంటే ఈ విధంగా డిండి ప్రాజెక్ట్ అనేది నిండుకుండం తలపిస్తుంది. అంటే ఇది తెలంగాణ రాష్ట్ర సహకారమైన తర్వాతనే మనకి ఈ నీళ్ళని కనిపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.